మన దానికి అర్థం చేసుకుంటుంటే ప్రతి రోజు దాదాపు 480 నుంచి 500 వరకు అంటే వరకు జనాలు ఎవ్రీ డే చచ్చిపోతున్నారు. ఇప్పుడు అదే మనం వేరే క్రైమ్స్ కి కంపేర్ చేస్తే మర్డర్స్ ఉండొచ్చు, లేకపోతే అట్లా హీనియస్ క్రైమ్స్ కి కంపేర్ చేస్తే అది చాలా తక్కువ ఉంటాయి. బట్ ఈ మర్డర్స్ అంత న్యూస్ పేపర్ లో రాదు, లేకపోతే ఈ జనాలు దాని గురించి అంతా మాట్లాడి డిస్కస్ చేయరు. ఇప్పుడు మొన్న ఒకటి ఆదిలాబాద్ పట్టణంలో ఒక మర్డర్ జరిగింది, వచ్చిందా న్యూస్ పేపర్ లో? అందరికీ తెలిసిందా? మొన్న అట్లా నేరేడిగుంటలో కూడా ఒక లేడీ చనిపోయింది, వచ్చిందా? అది రాదు. ఎందుకు రాదు అంటే బికాజ్ మనం కూడా ఇంట్రెస్ట్ తీసుకోం, అంటే జనాలు అందరు ఇంట్రెస్ట్ తీసుకోరు. సో మీకు రావట్లేదు ఎంతమంది ఆ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చచ్చిపోతున్నారు. మన జిల్లాలో కూడా మనం లాస్ట్ ఇయర్ చూస్తే 120 మెంబర్స్ ఆ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చచ్చిపోయారు మన జిల్లాలో. చాలా చిన్న జిల్లా, 120 మెంబర్స్ అంటే ఆ జస్ట్ 120 వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళ వెనుక వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటాయి, వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు అతను వస్తారు. బట్ ఆ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, లేకపోతే ఆపోజిట్ నుంచి వేరే వెహికల్ తాగి వచ్చారు, లేకపోతే ఓవర్ స్పీడింగ్ వచ్చారు అంటే ఆ గుద్దిన వల్ల అతను అక్కడే చచ్చిపోయారు, ఫ్యామిలీ ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సో యాక్సిడెంట్స్ అంటే అంత సీరియస్ ఉంటారు, బట్ అందరు అంత సీరియస్ తీసుకోరు. డీజీ సార్ ఈ ప్రోగ్రామ్ అరైవ్ పేరుతో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది సీఎం సార్ కూడా. పేరు ఏంటి అంటే అరైవ్ అలైవ్, మీరు బతికేనే రిటర్న్ రావాలి, మీరే బతికేనే రిటర్న్ రావాలి, మరి ఎవరైనా ఇంకొక వేరే వాళ్ళ పోతున్నారు వాళ్ళు కూడా బతికేనే రిటర్న్ వాళ్ళ ఇంటికి పోవాలి. అది ఎట్లా చేయొచ్చు అంటే అది మనం డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలి. డిఫెన్స్ డ్రైవింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా రోడ్ లో పోయినప్పుడు మనం చూసి పోవాలి. ఆ 5 minutes కొంచెం ఎక్కువ టైం పడితే పర్లేదు, బట్ మనం చూసి పోతే ఏమైనా ఇంజరీస్ అయితే కూడా ఎవరు జస్ట్ చిన్న యాక్సిడెంట్ అయితే కూడా ఇంజరీస్ అయితే ఎవరు చచ్చిపోరు. ఇప్పుడు ఉత్తనూరులో ఐ థింక్ జనవరి మంత్ లో 2 వేరే యాక్సిడెంట్స్ అయినాయి, ఒకటే లొకేషన్ లో అయినాయి, 2-3 జనాలు అక్కడ చచ్చిపోయారు. ఇప్పుడు ఉత్తనూరు నుంచి మనం జయనూరు పోతే ఒక బ్రిడ్జ్ అక్కడ వస్తుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర స్పీడ్ తక్కువ ఉంటే ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా 100% బతుకుంటారు. అలా 60-70లో ఒక బైక్ డైరెక్ట్లీ ఒక వాల్ కి గుద్దే బతికేనే ఏమైనా అంటే ఉంటాయా ఛాన్సెస్? లేవు. మళ్ళీ హెల్మెట్ వేసుకో. ఇప్పుడు నేను ఏం డాటా మీకు చెప్పాను, 2 లక్షల జనాలు యాక్సిడెంట్స్ వల్ల చచ్చిపోయారంటే దానిలో 50% యాక్సిడెంట్స్ తలకి దెబ్బ తగ్గిన వల్ల వాళ్ళు చచ్చిపోయారు. 50% ఈ మనం హాఫ్ చేయొచ్చు. ఎట్లా హాఫ్ చేయొచ్చు? హెల్మెట్ వేసుకుంటే ఆటోమేటిక్ గా యాక్సిడెంట్స్ డెత్స్ తక్కువ అవుతుంది. యాక్సిడెంట్స్ తక్కువ అయితే నేను చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ మనం డెత్స్ కంట్రోల్ చేయగలుగుతాం. డెత్స్ అంటే ఈజీగా హెల్మెట్స్ వేసుకుంటే 50% డెత్స్ తగ్గిపోతాయి. అది మనం చాలా మంది హెల్మెట్స్ వేసుకోరు. చాలా మంది వచ్చారు, కొంతమంది ఆటో డ్రైవర్స్ వచ్చారు, కొంతమంది లోకల్ మార్కెట్ వాళ్ళు వచ్చారు. మీరంటే మీకు అడగాలి, నేను హెల్మెట్ తీసుకురావాలి, ఎందుకు తీసుకురాలేదు కదా ఎవరు? మీరు ఒక్కరిద్దరు తప్ప ఎవరు తీసుకురాలేదు. ఇప్పుడు చాలా మంది నాకు ఏమంటారంటే సార్ లోకల్ నేను వాట్సాప్ లో చదివాను, లోకల్లో హెల్మెట్ అవసరం లేదు. చదివారు అట్లా? చదవలేదా? నాకు చాలా మంది వచ్చి అడుగుతారు, సార్ హెల్మెట్ లో మీ ఎస్ఐలు చలాన్ వేస్తున్నారు, నేను వాట్సాప్ లో ఎక్కడైనా చదివాను, హైకోర్టు, సుప్రీం కోర్టు, ఈ కోర్టు, ఆ కోర్టు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, లోకల్లో హెల్మెట్ వేసుకోవడం అవసరం లేవు అంటారు కదా. చాలా మంది అంటారు, నా ఎస్హెచ్ఓస్ కు అంటారు, నాకు అంటారు, ఏఎస్పీ అంటారు. అట్లా ఏం లేవు. మీరు హెల్మెట్ తప్పకుండా వేసుకోవాలి, అది లాక్ చేయాలి. హెల్మెట్ మీరు లాక్ చేయకపోతే కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతాయి, చాలా చచ్చిపోతారు. పాత జిల్లాలో ఒక గన్మెన్ ఉండేది, ఒక పాత కలెక్టర్ కి యాక్సిడెంట్ అయింది ఇక్కడ గోదావరి అని బ్రిడ్జ్ లో. అతని ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ వస్తున్నారు, ఆ హెల్మెట్ వేసుకొని ఉన్నారు, బట్ బంద్ చేయలేదు. ఒక వేరే వెహికల్ కి గుద్దారు, అది గాలిలో ఎరిగారు, ఆ హెల్మెట్ అక్కడే ఓపెన్ అయి మళ్ళీ కింద పడారు, అక్కడే చచ్చిపోయారు. యాక్సిడెంట్ ఎక్కడైనా కావచ్చు, మనం 100% కాన్ఫిడెంట్ రెడీ ఉండాలి. అందువల్ల నేను చెప్తున్నాను, డీజీ సార్ అరైవ్ అలై బతికే రిటర్న్ రావాలి అంటే అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. యాక్సిడెంట్ పేరు యాక్సిడెంట్ ఎక్కడైనా ఎప్పుడైనా కావచ్చు, దానికి ఏం టైం ఫిక్స్ లేదు, ఏం లొకేషన్ ఫిక్స్ లేదు, లేకపోతే ఇంతే స్పీడ్ పోతా